అక్కడ ఏరియా వాళ్ళు కాకుండా బయట చాలా మంది ఆ చేతులు ప్రతి చేతిలో ఒక చేతిలో బ్లేడ్లు ధర్మం ముందు రోజు గొడవ అందరికీ జై భీమ్. జై భీమ్. ఏదైతే గ్రామాల్లో అన్నదమ్ముల వాతావరణం ఉండే పచ్చటి గ్రామాల్లో ఇటువంటి కుల రాజకీయాలకి ఆదర్శంగా నిలుస్తున్న రాజకీయ నాయకులపై సమాజం ఆలోచించి పోలీసు వారు కూడా ఆలోచించి వాళ్ళ ఏదైతే అక్రమాలకు అన్యాయాలకు వాళ్ళు చేసే దందాలకు అడ్డుకట్ట వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కైకులూరు రూరల్లో జరిగినటువంటి ఎస్సీలపై జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఏదైతే రాజకీయం ఉందో అది ఎలక్షన్ వరకే పరిమితం అవ్వాలి. ఏ అధికారి అయినా ఏ ఎమ్మెల్యే ఎంపీ అయినా అధికారం మీ పక్షాన ఉన్నా మీరు పరిపాలించాల్సింది కేవలం రాజ్యాంగబద్ధంగానే. రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పరిపాలించేంత అవకాశం మీకు ఎప్పుడు ఉండదు. ఈరోజు రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ఏదైనా చర్యలు చేస్తే మీది కాని రోజున తప్పనిసరిగా మీరు శిక్ష అనుభవించాలి. ఏ ప్రభుత్వాలకని చెప్తున్నాం, మీ అధికారంలో ఉండగా మీరు చేసే దురాఘాతాలు అన్యాయాలు మీరు అధికారం కోల్పోయిన రోజు నడి రోడ్డులో నిలబడి సమాధానం చెప్పి శిక్ష పొందాల్సి ఉంటుంది. మీకు ఒకటే చెప్తున్నాం, ఏదైతే రాజ్యాధికారం పొందిన పార్టీలే కానీ గవర్నమెంట్లే కానీ ప్రజలను సమానంగా చూడాలి. అంతే తప్ప ఓటు బ్యాంకింగ్ రాజకీయాల కోసం చిల్లర రాజకీయాల కోసం గ్రామాల్లో ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు కులాల మధ్య చిచ్చు పెడతాం, అన్యాయం అక్రమం చాలా నీతాచరించం అభివృద్ధి వైపు అడగాల్సిన పరిస్థితుల్లో కూడా ఇటువంటి కులాల మధ్య గొడవలు జరుగుతుంటే చుట్టూ ఉన్న డిపార్ట్మెంటే కానీ ఏదైతే రాజకీయంగా పరిణితి కలిగిన రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇటువంటి అక్రమాలు అన్యాయాలు జరగకుండా అరికట్టాలి. సమాజ స్థాపనే కాదు ఆరోగ్యవంతమైన సమాజం కూడా మనకి అవసరం. మేము ఏదైతే చెప్తున్నాం, మీరు దాడి చేశారు, షెడ్యూల్ కాస్ట్ కాదు ఎస్సీ మాలలపై తీవ్రంగా దాడి చేశారు. ఈరోజు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. పరిపూర్ణంగా న్యాయం జరిగి ఏదైతే బాధిత కుటుంబాలకి పరిపూర్ణమైన న్యాయం జరగాలి. పోలీసు వారికి కూడా పరిపూర్ణమైన ఎంక్వైరీ చేసి నేరస్తులు ఎంతటి వారైనా శిక్షించి వాళ్ళకి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగేలాగా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ దాడులు మీరు మానుకోకపోతే ఏదైతే ఒక కులానికి సంబంధించి ఇంకో కులం దాడి పారిపడితే మాలల ఆగ్రహానికి మీరు గురవుతారని చెప్తున్నాం. ఈరోజు మా సోదరులు 100 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, మీరు 200 మంది ఉండొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మాలలంతా ఏకమైతే మీరు మీ వెనకమాల ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ వెనకమాల ఉన్న అధికార ప్రభుత్వాలు కూడా కోకటి వేలతో సహా పెకలించేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భారత్.